ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యూ కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. వాళ్ళు మమ్మల్ని పిలిపించారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాగ్ స్క్వాడ్ లేదు. ఆ డాగ్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పోర్ట్లో, హీ కాల్డ్ అస్ అండ్ ఈ రిక్వెస్టెడ్ టు సెండ్ ద డాగ్ స్క్వాడ్ ఫర్ ఫైండింగ్ అవుట్, స్నిఫింగ్ చేసుకొని అది తెలుసుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పిలిపించారు. మన దగ్గర నుంచి వాళ్ళే కస్టమ్స్ ఎస్పీ, నేనే చెప్తున్నాను కదా, నా దగ్గర ఫోన్ కాల్ రికార్డ్ ఉంది కదా, సో దే హ్యావ్ ఓన్లీ కాల్డ్. వాళ్ళే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, లేకపోతే మాకు తెలిసేదే కాదు. యాక్చువల్లీ అక్కడ మా పరిధి కూడా కాదు, ఎందుకంటే దట్ ఈస్ అ ప్రైవేట్ పోర్ట్, జేఎన్ బక్షి ఓన్డ్ ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ వెళ్ళేది కాదు, మా జ్యూరిస్డిక్షన్ కూడా కాదు అక్కడ, until unless they call. So అక్కడ కస్టమ్స్ సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంది లెఫ్ట్ సైడ్లో యాజ్ యూ ఎంటర్ ఇన్ సైడ్. సో కస్టమ్స్ సూపరింటెండెంట్ కాల్డ్ us for the requested for the డాగ్ స్క్వాడ్ అండి. ఆ డాగ్ స్క్వాడ్ ఇక్కడ నుంచి డిఎస్పీ ఏఆర్లో ఉంటారు కదా, ఆర్మ్డ్ రిజర్వ్లో, వాళ్ళు తీసుకొని వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించి దే ట్రై టు స్నిఫ్ అవుట్ వెదర్ అక్కడ డ్రగ్స్ ఉందా లేదా అని చెప్పేసి కంటైనర్ దగ్గరికి, అంతవరకే. కానీ దాని తర్వాత ఏమీ లేదు. సిబిఐ డిఎస్పీ గారు అన్నారు మాకు అవసరం లేదు దీని వల్ల, ఎందుకంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలని చెప్పేసి, ఇది మాకు ప్రయోజనం లేదని చెప్పేసి వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ ఉంది వాళ్ళది, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ, అక్కడ పంపించుకొని చేసుకుంటామని చెప్పిన తర్వాత మేము వెనక్కి వచ్చేసారు. అక్కడ వీడియోగ్రఫీ ఏదైతే చేస్తున్నప్పుడు అదే టైంకు మన డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో, డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు దట్ జేఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట, దానికోసం వాళ్ళు రాసుకున్నారు. బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ. దాంట్లో ఏదైనా ఏమంటారు అది బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు. కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫర్ ద సీజర్ ప్రొసీజర్ కండి. ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి ఈ విధంగా రాసుకున్నారు, కానీ వేరే ఏమి లేదు. ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు. అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమి లేదు. వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే. కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి ఇదని ఏమీ మాట్లాడకూడదండి. ఎందుకంటే వీఆర్ ఆల్ అండర్ ఎలక్షన్ కోడ్ అండి. వీఆర్ ఆన్సరబుల్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.